నమస్తే అందరికీ, నేను మీ లీడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఇది మన పార్ట్ 2 ఆఫ్ హిమాచల్ టెర్రస్. నేను ట్రైన్ 11 దిగిన తర్వాత బండి మళ్ళీ మొత్తం ప్యాక్ చేసి, అంటే స్టేషన్ నుంచి బయటికి తీసుకొని ప్యాక్ చేసేసరికి టైం 1:15 అయిపోయింది. ఇక్కడ అంతా చాలా గందరగోళంగా ఉంది. నేను ఫాస్ట్గా ప్యాక్ చేసి ఒక రైడింగ్ జాకెట్ వేసుకొని మాత్రం బయలుదేరుతున్నాను. మిగతా రైడింగ్ గేర్ అంతా కూడా నేను దారిలో వేసుకుంటా. ఫస్ట్ ఢిల్లీ క్రాస్ అవ్వాలి. ఇక్కడ అంతా చాలా గందరగోళంగా బీభత్సంగా ఉంది. ఫుల్ వేడి ఉంది. చూసిన చెమట ఎట్లా వస్తున్నాయో. సో అది సంగతి. మిగతా విషయాలన్నీ కూడా వెళ్తూ గోపురంలో మాడుతున్నాం. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి బయటికి రావడానికి ఫుల్ ట్రాఫిక్లో హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇప్పుడు చండీగఢ్ హైవే ఎక్కాం మనము. ఇక్కడ నుంచి చండీగఢ్ 257 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే నేను స్టార్ట్ అయ్యేసరికి టైం 1:45 అయింది. ఇప్పుడు ఈవినింగ్ 7:05 వరకు చేరుతా అంట. అంటే ఎక్కడ బ్రేక్ తీసుకోకపోతే. బట్ మనం కొన్ని బ్రేకులు తీసుకుంటాం కాబట్టి 8:30 వరకు నేను చేరాలి అనుకుంటున్నాను. మనం ఈ దారిలో క్రాస్ చేయబోయేది సోనిపత్, పానిపత్ అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, పానిపత్ యుద్ధం అని. ఆ ప్లేస్ని క్రాస్ చేస్తున్నాం. దెన్ అక్కడ నుంచి కురుక్షేత్ర, సేమ్ కురుక్షేత్ర యుద్ధం. దెన్ ఆ తర్వాత అంబాలా, అంటే హర్యానా అంతా మనం క్రాస్ చేయబోతున్నాము. దెన్ పంజాబ్లో ఒక డిస్ట్రిక్ట్ మనం ఎంటర్ అవుతాము. పంజాబ్ దాటిన తర్వాత వీఆర్ ఎంటరింగ్ ఇంటూ చండీగఢ్. సో అది ఈరోజు మన ప్లాన్. నిన్న వర్షం పడిందంట ఢిల్లీలో, అందుకే చాలా హ్యూమిడ్ ఉంది. ఇప్పుడు సడన్గా టెంపరేచర్ అంతా కూల్ అయిపోయింది. చూస్తున్నారా మొత్తం, అంటే వర్షం పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి నాకైతే. రెయిన్ గేర్ అయితే అంతా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ మనం తీసుకోవాలి. స్టేషన్లో 1 లీటర్ పెట్రోల్ మనకు అమ్మారు సెకండ్ హ్యాండ్లో. అంటే వేరే బండి నుండి తీసి మనకి ఇచ్చారు 100 రూపాయలకి. నేను ట్రిప్ని 0 చేశాను. జహీరాబాద్ నుండి బయలుదేరుతున్నప్పుడు జహీరాబాద్ టు సికింద్రాబాద్ 110 కిలోమీటర్స్ అయింది. 105 కిలోమీటర్స్, ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్. టోటల్ మనము ఈ హిమాచల్ రైడ్లో ఎన్ని కిలోమీటర్స్ క్రాస్ చేస్తామో చూద్దాము. ఢిల్లీ ఇండియా క్యాపిటల్. రోడ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా పొల్యూషన్ అంటారు. లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు నేను పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఏం తిరగలేదు. 3 టైమ్స్ వచ్చేప్పటికి 3 టైమ్స్ కూడా ఫ్లైట్లో వచ్చా. ఫస్ట్ టైం ఈ విధంగా ట్రైన్లో జర్నీ చేయొచ్చా. మీరు ట్రైన్ జర్నీ మిస్ అయి ఉంటే లాస్ట్ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనకి వర్షం మొదలైంది. చినుకులు పడుతున్నాయి ఇప్పుడు మొత్తము. ఈ వర్షం అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు. నేనైతే జర్నీ కొనసాగిస్తున్నా. వర్షంలో ఒక 20 మినిట్స్ హాల్ట్ తర్వాత మళ్ళీ మనం బయలుదేరాము. ఇప్పటికీ ఒక 20 కిలోమీటర్స్ వచ్చాను. ఇంతవరకు నాకైతే ఎక్కడ కూడా పెట్రోల్ బంక్ కనిపించలేదు. రోడ్స్ మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి మెట్రో కోసం పిల్లర్స్ వేస్తూ ఉన్నారు. పానిపత్ 81, చండీగఢ్ 238. అక్కడైతే కొండని మొత్తం తవ్వేస్తున్నారు. ఇవన్నీ ఏరియాస్ ఢిల్లీ బాగానే ఉంది. మెయిన్ గలీ ఏరియా ఎక్కడన్నా తెలియదు నాకు. వీఆర్ రైడింగ్ టువర్డ్స్ కర్నల్ అంటే ఏం తెలీదు. ఎక్కడ చూసినా కర్నల్ బోర్డ్సే ఉన్నాయి. చండీగఢ్ వెళ్ళే దారిలోనే ఈ కర్నల్ ఉంది. నేను ఈ ట్రిప్లో ఢిల్లీని ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం తిరిగేసాను నేను. కుతుబ్ మినార్, మన మహాత్మా గాంధీ గారి సమాధి, అవన్నీ లాస్ట్ టైం వెళ్ళుండే. ఈసారి మెయిన్ డెస్టినేషన్ ఈజ్ స్పిటి, హిమాచల్ ప్రదేశ్. అంటే మనాలి, సిమ్లా ఇవన్నీ కవర్ చేద్దామని చెప్పి తిరిగిన ఏరియాస్ కాకుండా కొత్త ఏరియాస్. ఇక్కడ ఏదో కొండని తవ్వేస్తాను అనుకున్నా, ఇది కొండ కాదు, చెత్త కుప్ప. చెత్తను తీసుకొచ్చి ఇలా జమ చేస్తున్నారు. బాపురే, మరి ఘోరంగా ఉంది కొండ, చెత్త కొండ. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటి కొండని. ఒక చిన్నపాటి స్టంట్ జరిగింది. కరెక్ట్ హైవే పైన నా బండ అయిపోయింది. పెట్రోల్ అయితే 0. చూసేసరికి లెఫ్ట్ సైడ్లో నాకు కనబడుతుంది పెట్రోల్ బంక్. అక్కడికి బాటిల్ తీసుకొని వెళ్ళా. వాళ్ళు వెయ్యకూడదు, వెయ్యము అన్నారు. దెన్ అక్కడ వచ్చిన ఒక బైకర్ని అడిగితే తన బండిలో పెట్రోల్ నింపుకొని ఒక పైప్ ద్వారా నేను 2 క్యాన్లు నింపుకొని మళ్ళీ పెట్రోల్ బంక్ బయలుదేరుతున్నా. ఇక్కడ దగ్గర ఉన్న పెట్రోల్ బంకే. ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే నాకు టెన్షన్ ఉండదు. సో ఫస్ట్ ఆ పని చేయాలి. స్టార్టింగ్లోనే ఒక స్టంట్ జరిగింది నాతోని. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని బయలుదేరదాము. పెట్రోల్ కాస్ట్ ఇక్కడ 96.72, చీపెస్ట్ ఇన్ ద కంట్రీ అనుకుంటా నాకు తెలిసి. ఇంకా తక్కువ వేరే దగ్గర ఉండొచ్చు, నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఫుల్ ట్యాంక్ మారుతుంది, ఫుల్ ట్యాంక్
వర్షం పడి రోడ్లంతా చిత్తడిగా ఉన్నాయి. మనం ఇప్పుడు సోనిపత్ని క్రాస్ చేస్తున్నాము. నేను ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక బోర్డు వస్తుంది, వెల్కమ్ టు హర్యానా అని చెప్పి. అలాంటి బోర్డు వస్తుందేమని చూస్తున్నా, అలాంటి బోర్డు ఏది రాలేదు. డైరెక్ట్గా మనము సోనిపత్ అంటే హర్యానాలోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ టైం నేను ఈ హర్యానాలో అడుగుపెట్టా, అంటే హర్యానా త్రూ రైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది మనకి పానీపత్. ఈ దారిలో చాలా దగ్గర మనకి దాబాలు టెంప్ట్ చేస్తున్నాయి, తిందురా అని చెప్పి. నేనైతే ఆగట్లేదు. ఇప్పుడు తిన్నానుకో నా నెక్స్ట్ వచ్చేది నిద్ర, కాబట్టి ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నా. పానీపత్లో కొంచెం ఆకలి వేస్తే అక్కడ ఆగి తింటాను. మ్యాప్ కూడా తీసేసా, డైరెక్ట్ స్ట్రైట్ హైవే అలా కొట్టుకొని వెళ్ళిపోతున్నా. రోడ్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న ప్యాచ్ వచ్చింది, ఒక 10 కిలోమీటర్ల ప్యాచ్. అక్కడ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. ఇప్పుడు వెదర్ కూడా చాలా ప్రెజెంట్గా ఉంది, అసలు ఎండ లేదు, మంచిగా మబ్బులు ఉన్నాయి, వర్షం కూడా పడతలేదు. చాలా కూల్ ఉంది రైడ్ అయితే ఇప్పుడు. ఇలాంటి డాబాలు ఈ సోనిపత్ అండ్ పానీపత్ మధ్యలో చాలా ఉన్నాయి. అన్ని బర్ఫీ వాలా, ఆ వాలా, ఈ వాలా. మనం ఈ రైడ్లో క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఆఫ్టర్ 60 కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ. ఇప్పుడు మనం ఉన్నది కర్నల్ దగ్గర. కర్నల్ దాటి కొంచెం ముందుకు వచ్చాము. పానీపత్ దగ్గర అయితే ఆగలేదు. పానీపత్కి వెళ్ళే ముందు దారిలోనే బాగా వర్షం పడడం వల్ల నేను బండి ఆపి ఈ విధంగా రెయిన్ గేర్ వేసుకోవాల్సి వచ్చింది. రెయిన్ ప్యాంట్, రెయిన్ గేర్, డ్రెస్ చేంజ్. వర్షం పడింది అయితే లేదు, కొంచెం పడింది వర్షము. మళ్ళీ రెయిన్ జాకెట్ తీద్దామని టైం పడుతుందని చెప్పి ఇక్కడ వచ్చాక ఆగినాక తీద్దామని చెప్పి ఇప్పుడు తీసాను. ఇప్పుడు మనం ఉన్నది న్యూ జిల్మిల్ డాబా. ఇక్కడ మేము స్నాక్ తినేసి బయలుదేరుదాం. మెయిన్ డిన్నర్ అయితే నేను చండీగఢ్గా చేస్తాను. మనం సోనిపత్ ఇంకా భారీ యుద్ధాలు జరిగిన ఈ పానీపత్ని క్రాస్ చేసిన తర్వాత కర్నల్లో ఫుడ్ గురించి ఆగాము. మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ ఆగిన తర్వాత నేను మైక్ తీసి మళ్ళీ పెడుతున్నప్పుడు అడాప్టర్ పిన్ని పెట్టడం మర్చిపోయా. దానివల్ల ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళే వరకు కూడా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. కాబట్టి నేను మీకు ఈ విధంగా వాయిస్ ఓవర్తో ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తున్నా. ఈ జిల్మిల్ డాబాలో ఏమైందంటే నాకు పెద్ద జిల్మిల్ అయిపోయింది. ఫస్ట్ నేను ఆలూ పరాటా ఆర్డర్ పెట్టా. 90 రూపీస్ ఉంది మెనూలో. ఒక ఆలూ పరాటా అని చెప్పాను. నాకు అడిగాడు కర్డ్ కావాలా చోలే కావాలా అని. నేను చోలే అని చెప్పా. సో 2 ఆలూ పరోటా, ఒక బటర్, చోలే తెచ్చి పెట్టాడు. బాగుంది కదా అని చెప్పి తిన్నాను. 1.5 మ్యాక్సిమం తినగలిగా. ఆ తర్వాత బిల్లు చూస్తే 380 రూపీస్ అన్నాడు. నేను షాక్ అయ్యి 380 రూపీస్ ఎందుకు నాయన అంటే 90 + 90 2 ఆలూ పరోటా ప్లస్ 160 రూపీస్ చోలే ప్లస్ బటర్ 20 రూపీస్ అని చెప్పి నాకు పెద్ద నామం పెట్టాడు. నేను ఇంకా ఫిక్స్ అయ్యా. ఈ దారిలో అంటే ఈ ట్రిప్లో ఎక్కడైనా ఫుడ్ తింటే ఫస్ట్ ఎంత అని అడిగిన తర్వాత తినాలని చెప్పి. సో ఆ విధంగా నాకు ఫస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్సే కొంచెం ఈ విధంగా చిన్న మోసంలాగా అనిపించింది నాకు. అంటే ఏం చెప్పకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేసి లాస్ట్కి బిల్ వేసాడు. దెన్ ఈ కర్నల్ దాటుతున్నప్పటికీ మనకి సన్సెట్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చింది కురుక్షేత్ర. కురుక్షేత్ర అనగానే ఒక డిఫరెంట్ గూస్ బంప్స్ వస్తాయి మనకి. ఎందుకంటే మహాభారత యుద్ధం జరిగింది ఇక్కడే. శ్రీకృష్ణుడు భగవద్గీత కూడా చెప్పింది ఇక్కడే. కాబట్టి ఇవన్నీ కూడా మనం బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము. రైట్కి లెఫ్ట్కి కొడితే అప్పుడు మనకి మెయిన్ సిటీస్ వస్తాయి. సో ఇక్కడతో మన కురుక్షేత్ర కంప్లీట్ అయింది. నెక్స్ట్ వస్తుంది అంబాలా సిటీ. ఇది మన అంబాలా మెయిన్ ద్వారము. శ్రీరాముని బాణంలాగా ఈ విధంగా తయారు చేశారు. అంబాలా సిటీ అనేది 2 ఉన్నాయి, ట్విన్ సిటీస్. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగే అంబాలాలో కూడా అంబాలా సిటీ, అంబాలా కంటోన్మెంట్ అని చెప్తుంది. ఇక్కడ ఆర్మీ బేస్ ఇంకా ఎయిర్ ఫోర్స్ బేస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది హర్యానాలో మనకి లాస్ట్ సిటీ. ఈ హర్యానాలో అంబాలా దాటగానే మనము పంజాబ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. పంజాబ్ అంటే ఈ అంబాలా దాటుతున్నప్పటికీ మనకి మ్యాక్సిమం చీకటి అయిపోయింది. దెన్ మనం కొంచెం దూరం వెళ్ళగానే ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకి ఈ పంజాబ్ ఎంటర్ అయింది. జిరాక్పూర్ ఈ ఊరు పేరు. అంటే మొహాలీలో ఉన్న డిస్ట్రిక్ట్ జిరాక్పూర్. నేను చూడగానే చండీగఢ్ వచ్చేసేమో అనిపించింది నాకు, ఎందుకంటే అంత పాష్ ఉంది ఈ సిటీ. ఈ జిరాక్పూర్లో మనకి ట్రాఫిక్ గట్టిగానే తగిలింది.
ఈ జీరక్పూర్ దాటగానే మనకు వచ్చింది ఈ యొక్క చండీగఢ్. అండ్ హియర్ కమ్స్ హోర్డింగ్ ఆఫ్ వెల్కమ్ టు చండీగఢ్ ద సిటీ బ్యూటిఫుల్. సిటీ బ్యూటిఫుల్ అని చెప్పి రాసినట్టే సిటీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. దీన్ని వెల్ ప్లాన్ అండ్ డిజైన్ సిటీ అంటారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని క్యాపిటల్ చేయాలని చెప్పి చాలా నీట్గా డిజైన్ చేశారు. మనం రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది సిటీ ఇంత బ్యూటిఫుల్ ఉంది హైదరాబాద్ అని చెప్పి. ఇది పంజాబ్కి ఇంకా హర్యానాకి కామన్ క్యాపిటల్, అట్ ద సేమ్ టైం యూనియన్ టెరిటరీ కూడా. మనకి డిఫరెంట్గా అనిపించింది, అంటే చాలా నీట్గా ఉంది, అంత పాష్ అనిపించింది. ఎక్కడ కూడా మీకు భారీ బిల్డింగ్స్ అయితే నేను వెళ్ళిన రూట్లో కనిపించలేదు. మేబీ సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయేమో. ఈ సిటీ సెంటరింగ్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ప్లాన్తో కనబడుతుంది మనకి. నేను ఇలా వెళ్తూ చాలా మాట్లాడాను. యాక్చువల్గా నేను ఏం మాట్లాడాను నాకు గుర్తులేదు. చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు సిటీలో ఎంటర్ అవగానే. ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి ఈ హర్యానా, పంజాబ్, చండీగఢ్ ఇవన్నీ ఏరియాస్ కూడా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్తున్నాను. సో సిటీ క్రాస్ కాగానే మనకి సిటీ ఎండ్లోనే మనము ఈ హోటల్ తీసుకున్నాము. హోటల్ చూడడానికి ఈ విధంగా ఉండే. ఇంకా నెక్స్ట్ మీకు హోటల్లోకి వెళ్ళి కనబడతా. ఇది ప్రైడ్ హోమ్స్ హోటల్. నేను బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్నా. చాలా బాగుంది. నాకు జస్ట్ 900 రూపీస్లో వచ్చింది రూము. 2 బెడ్స్ ఉన్నాయి నా ఒక్కడికి. దెన్ ఒక టీవీ, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్. నా మొహం అయితే ఘోరంగా తయారైంది ఈ జర్నీలో. దెన్ ఏసీ కూడా ఉంది అండ్ డీసెంట్ వాష్రూమ్. రైట్, మనం ఇక్కడ ఉండేది చాలా తక్కువ టైమే. రేపు మార్నింగ్ 6 కల్లా బయలుదేరదాం అనుకుంటున్నా. ప్రతిసారి టైమింగ్ ఏదో అనుకుంటా ఏదో అవుతుంది. అసలు ఒక్కనే ఉన్నా కాబట్టి యాజ్ పర్ టైమింగ్ బయలుదేరదాం అనుకుంటున్నా. ఎక్కువ ప్లాన్స్ కూడా లేవు. ప్రశాంతంగా ఏ రోజు ఎంత కుదిరితే అంత ఎక్స్ప్లోర్ చేస్తా. ఈరోజు జర్నీ విశేషాలు ఏంటంటే, మనము ట్రైన్ దిగినప్పటికి 11 అయింది. దెన్ పార్సల్ ఆఫీస్లో నా లగేజ్ని మోసుకుంటూ అటు ఇటు తిప్పి బండి బయట తీయడానికి 12:45 1 అయిపోయింది. దెన్ చాలా వేడి ఉండే అక్కడ. జస్ట్ హజరత్ నిజాముద్దీన్ ట్రాఫిక్ని దాటుకొని ముందుకు వచ్చేసరికి వెదర్ చాలా కూల్ అయిపోయింది. మధ్యలో 2 సార్లు వర్షం పడింది. సెకండ్ టైం వర్షం సోనిపద్రి పడినప్పుడు నేను మళ్ళీ రెయిన్ గేర్ వేసుకున్నా. ఆ తర్వాత రెయిన్ గేర్ మళ్ళీ తీసాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత వర్షం లేదు. చాలా దూరం వచ్చి కురుక్షేత్రం ముందు మళ్ళీ ఆ రెయిన్ గేర్ తీసాను. దెన్ ఆ తర్వాత మైక్ నాకు హ్యాండ్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడే నేను క్లిప్స్ చూసుకున్నా. క్లిప్లో అంటే మైక్ ఉండే పిన్ని పెట్టే మర్చిపోయి అలానే రికార్డ్ చేశాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్తో కొన్ని కవర్ చేసా. స్టార్టింగ్ వచ్చిన క్లిప్స్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. నేను ఈ మావన మైక్ని ఓన్లీ స్టిల్ వీడియోగ్రఫీగా వాడతా. నార్మల్గా వేరే మైక్ కూడా ఉంది. రేపటి నుంచి మెయిన్ సిరీస్ కాబట్టి అక్కడ నుంచి మంచి మైక్ వాడి మీకు మంచి కంటెంట్ ఇస్తానని అనుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అవుతుందని చెప్పి. నేను రేపటి నుంచి జరగబోయే మన మనాలి, స్పిటి, షిమ్లా వీడియోస్ బాగా వస్తాయని అనుకుంటున్నా. మీరు కూడా ప్రతి వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి మీకు వీడియో అనిపించిందో. బాగాలేని నాకు తెలుసు, ఎక్కువ చూపించింది కూడా ఏం లేదు. దెన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ముందు ఒక డ్యామ్ ఉంది, దానిపైన మాత్రం ఆగనే లేదు. ఈ కొండ లోపలికి వామ్మో మెగా ప్రాజెక్ట్స్ ఇవి. అసలు ఏమున్నాయి రోడ్లు, ఈ కొండలు, ల్యాండ్ సైడ్. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి రాయి పడితే ఎలా ఉంటుందో పైనుంచి.